హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 మ్యాచెస్ గెలిచి కేవలం 3 మ్యాచెస్ మాత్రం ఓడిపోయారు. సో దీంతో ఈసారి ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఖచ్చితంగా ఉంటారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత మంచిగా ఉంటే వీళ్ళు కొంతమంది స్టార్ ప్లేయర్స్, ఈ టీంలో ఉన్న కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఇంజురీస్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళలో మీరు చూసుకుంటే 2 వీక్స్ క్రితం మనకి లాకీ ఫెర్గ్యూసన్ కూడా వీళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే అతనికి తొడకండ్రాలు పెట్టేయడం వల్ల అతను ఈ ఐపీఎల్ సీజన్ నుంచే రూల్ అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత రీసెంట్గా 2 డేస్ బ్యాక్ చూసుకుంటే మరి మ్యాక్స్వెల్, సో తనకి చెన్నై సూపర్ కింగ్స్తో ప్రాక్టీస్ సెషన్లో చూసుకుంటే అతనికి కూడా తంబుకి ఇంజూర్ అయింది. సో దానివల్ల మరి అతను కూడా ఈ సీజన్ మొత్తానికి మిగతా మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచెస్ నుంచి కూడా రూల్ అవుట్ అయిపోయాడు. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని రీప్లేస్ చేయాలి పంజాబ్ కింగ్స్. సో మరి అంతకుముందు 2 వీక్స్ క్రితం లాకీ ఫెర్గ్యూసన్ ఇంజూర్ అయితే ఎవరినైనా రీప్లేస్ చేశారంటే ఎవరిని తీసుకొచ్చి రీప్లేస్ చేయలేదు. సో మరి దాని గురించే మరి రిక్కీ పాంటింగ్ కూడా మాట్లాడాడు. సో మీరు వీళ్ళిద్దరికి ఇంజూర్ అయింది కదా, మరి రీప్లేస్మెంట్ చేస్తామా లేదా అనే డౌట్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని రీప్లేస్ చేస్తాం. సో కాకపోతే మాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పక్కన పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతుంది కదా, మరి ఆ పాకిస్తాన్ సూపర్ లీగ్లో మిగతా ఓవర్సీస్ టాప్ క్లాస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఆడుతున్నారు. మరి వాళ్ళు అక్కడ ఆడటం వల్ల మాకు క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా దొరకట్లేదు. సో మరి దీనివల్ల మరి క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఎవరు దొరకట్లేదు కాబట్టి మేము రీప్లేస్ చేయమేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఓవర్సీస్లో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ అవైలబుల్గా లేకపోయినా ఖచ్చితంగా ఇక్కడ ఇండియాలో టాప్ క్లాస్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు కదా, సో వీళ్ళతో అయినా సరే మేము రీప్లేస్ చేస్తాం. అయితే మేము ఇప్పుడు ప్లాన్ చేస్తుంది ఏంటంటే, మాకు మొన్న చెన్నైతో కూడా మ్యాచ్ ముందు మాకు ట్రైనింగ్ సెషన్ ఉంది కదా, ఆ ట్రైనింగ్ సెషన్లో కూడా కొంతమంది స్టార్ ప్లేయర్స్ మాకు ఉన్నారు ఇండియా నుంచి. సో వాళ్ళు ట్రైన్ అయ్యారు అక్కడ. దాని తర్వాత వాళ్ళు రేపు ధర్మశాలకు కూడా వస్తారు. సో అక్కడ ప్రాక్టీస్ సెషన్లో వాళ్ళు ఎవరైనా సరే ఓకే వీళ్ళని తీసుకోవచ్చు అని అనిపించిందంటే మాకు ఖచ్చితంగా వాళ్ళు పంజాబ్ కింగ్స్ నుంచి కాంట్రాక్ట్ ఇచ్చేసి దాని తర్వాత డైరెక్ట్గా టీంలోకి కూడా తీసుకుంటాం అని చెప్పేసి రిక్కీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది. అయితే మరి ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అరే మరి వీళ్ళిద్దరు కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్ కదా, మరి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే టీం మీద ఏమైనా ఎఫెక్ట్ పడిద్దా అంటే ఖచ్చితంగా ఎటువంటి ఎఫెక్ట్ కనిపించదు నాకు తెలిసి. ఎందుకంటే అటువైపు మ్యాక్స్వెల్ అంత మంచి ఫామ్లో లేడు. దాని తర్వాత ఫెర్గ్యూసన్ సినారియో కూడా మరి అతను లేకపోయినా సరే ఇప్పటివరకు మ్యాచ్ గెలుస్తూనే ఉన్నారు వీళ్ళు. సో మరి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు లేకపోయినంత మాత్రాన మరి టీం మీద అంత ఎఫెక్ట్ ఏమైనా చూపించుద్దా అంటే ఎటువంటి ఎఫెక్ట్ అయితే కనిపించకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. సో ఏదైనా సరే మరి 1 వీక్లో అయితే వీళ్ళు ఆ ఇద్దరు ప్లేయర్స్ని కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి రిక్కీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే మరి వీళ్ళిద్దరు మరి బయటికి వెళ్ళిపోవడం వల్ల మరి పంజాబ్ కింగ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఏదైనా పడిద్దా లేదా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.